హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి న్యూస్ ఛానల్ 24/7. తెలంగాణలోన ఒక కేసు ఇప్పుడు పెను సంచలనంగా మారుతోంది. రాజకీయం చుట్టే తిరుగుతూ ఉంది. ఆ ఒక్క కేసే బీజేపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అటు బీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ నేతలను రెచ్చగొట్టేలా చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ నేతలను కూడా కొంచెం ఇరకాటంలో పడేస్తున్నటువంటి ఒకే ఒక పెద్ద కేసు ఏంటి అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసు పెను సంచలనంగా మారింది. గత 8వ తారీఖున ఈ కేసుకు సంబంధించి అమ్మాయి తరఫున బాధితులు ఫిర్యాదు చేస్తే ఇప్పటిదాకా కేసును సరిగ్గా హ్యాండిల్ చేయలేదేంటి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీజీపీని పిలిపించి మరీ సీరియస్గా క్లాస్ పీకారు. అయిన వాళ్లకు ఒక రీతిగా కాని వాళ్ళకు మరొక రీతిగా తమ సర్కార్లో ఎప్పుడూ ఉన్నదని తేల్చి చెప్పి కుండ బద్దలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు తాజాగా ఈ కేసు పైన దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన తీవ్రత మరింత పెరిగిపోయింది. సో డీజీపీ సిపి ఆనంద్ స్పందించడంతో కుకట్పల్లి డీసీపీ రితి రాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. అంతేకాకుండా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించి విచారణకు ప్రత్యేక బెంచ్ను కూడా ఏర్పాటు చేసింది. ఇంతకు ఏమిటి కేసు? ఎందుకు ఈ కేసు పైన ఇంత మల్లగుల్లాలు జరుగుతున్నాయి, ఆ తర్వాత ఇంత వాదోపవాదాలు జరుగుతున్నాయి, విమర్శ ప్రతివిమర్శలు జరుగుతున్నాయి, బీజేపీ వాళ్ళు సమర్థించుకోలేక నానా తిప్పలు పడుతున్నటువంటి ఈ ఘటన ఏంటి? బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు భగీరథ్, ఇతనికి ఒక స్నేహితురాలు, ఆ అమ్మాయి మైనర్. ఆ అమ్మాయితో ఇతనికి ఎన్నో రోజులుగా స్నేహం ఉంది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబంతో కూడా ఈ అబ్బాయికి పరిచయం ఉంది. ఆ స్నేహ బంధాన్ని అలా కొనసాగిస్తూ మెల్లగా అది కాస్త వ్యక్తిగత బంధంగా మారడానికి దారి తీసింది. దాంతో భగీరథ్ ఆమెను పలు సందర్భంలో, ఆ మైనర్ అమ్మాయిని పలు సందర్భంలో చాలా విషయాల్లోనూ బలవంతం చేశారని, అంటే వాళ్ళ తల్లిదండ్రులు నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అంశాలను బట్టి చూస్తుంటే చాలా సివియర్ అలిగేషన్సే మనకు కనిపిస్తున్నాయి. సో వాళ్ళు పేట్ బషీర్బాద్ పిఎస్ పోలీస్ స్టేషన్లోన ఈ నెల 8వ తారీఖున తండ్రి ఫిర్యాదు చేశారు. అమ్మాయి తండ్రి ఏంటి అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ తన అమ్మాయి పట్ల అనుచితంగా ప్రవర్తించారు, పలు సందర్భంలో ఆమెను బలవంతం చేయబోయారు, మొట్టమొదట స్నేహంగా కనిపించిన ఆ స్నేహబంధం ముదిరి ఈ విధంగా దారి తీసింది అని చెప్పారు. ఫిర్యాదులో చెప్పిన పలు అంశాలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి, అనుమానాస్పదంగా ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి రాజకీయంగా వివాదం భగ్గుమంది. ఒకవైపు కేంద్ర కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఏ విధంగా కూడా మేము ఈ కేసులో ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. ఎలాగైనా సరే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు అప్రమత్తంగా ఉండవలసిందిగా డీజీపీని పురమాయించారు. ఇదే సందర్భంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్ గారు తీవ్రంగా విరుచుకుపడ్డారు. బండి సంజయ్ గారు, ఏంటి మీరు చేస్తున్న పని ఇదేనా? మీ అబ్బాయికి ఒక నీతి, వేరే వాళ్ళకైతే మరొక నీతి ఉంటుందా? మీ అబ్బాయి నిజంగా నిర్దోషి అయితే ఆ కేసు విచారణ మీరు ఎందుకు ఎదుర్కోవట్లేదు? ఎందుకు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు? బాధితుల్ని ఎందుకు మీరు బెదిరించే ధోరణిలోన వాళ్ళను మీరు ప్రశ్నిస్తున్నారు, లేదా వాళ్ళని అటకాయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల మీద మీరెందుకు స్పందించట్లేదని నేరుగా ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు బండి సంజయ్ పైన? అసలు కాంగ్రెస్కు ఆ తర్వాత బీజేపీకి మధ్య ఉన్నటువంటి ఈ బ్యాక్ ఎండ్ రిలేషన్స్ ఏంటి అంటే, చాలా సందర్భంలో మీరు ఏ రాజకీయ వివాదం చూసినా, ప్రసంగం చూసినా కూడా ఈ 3 పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఏ ఒక పార్టీ మాట్లాడినా మిగిలిన 2 పార్టీల సంబంధాలను కలపడానికి ప్రయత్నిస్తుంటుంది. కాంగ్రెస్ ఏమంటుంది? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటుంది. బీజేపీ ఏమంటుంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటుంది. బీఆర్ఎస్ ఏమంటుంది? బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటుంది. ఇలా ఈ 3 కుర్చీరాట నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ అదే బాంబు పడింది. సో ఈ నేపథ్యంలోన డీజీపీకు
కేటీఆర్ గారు ప్రశ్నించారు. ఏంటి, ఎందుకు మీరు ఇంత ఆలస్యంగా స్పందిస్తున్నారు, ఎందుకు మీరు ఇంత తాత్సారం చేస్తూ ఉన్నారు అని చెప్పారనమాట. కాకపోతే ఇందులో ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. ఏంటి అంటే ఆ అమ్మాయిని చాలా చోట్లకు తిప్పారని. అంటే ఏంటి, కుటుంబంతో సహా అమ్మాయి కుటుంబం పర్యటనకు వెళ్ళినప్పుడు, విజయవాడకు అటువైపు వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి కూడా వాళ్ళతో పాటు ఉన్నాడని, ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నవాడే అని, అచానక్గా వచ్చి ఏదో తన నాన్నగారు మంత్రి గారు కదా అని ఆయన ఏమి బలాత్కారం చేయబోలేదని, మొదటి నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధం ఉంది. అయితే ఎంత సంబంధం ఉన్నా, ఆ అమ్మాయితో ఎంత స్నేహం ఉన్నా, వీళ్ళిద్దరు ఎంత మంచి స్నేహితులైనా సరే మైనర్ బాలికను బలాత్కారం చేసే హక్కు ఎవరికీ లేదు. మైనర్ బాలికనే కాదు, ఎవరిని కూడా బలవంతం పెట్టలేరు, బలాత్కారం చేయలేరు. పైగా ఆ మైనర్ అయినటువంటి అమ్మాయి కూడా స్వతంత్రించి నిర్ణయం తీసుకునేందుకు అధికారం కూడా లేదని వాళ్ళ నాన్నగారు ఫిర్యాదులను పేర్కోవడం మనం గమనించాలి. సో ఇక్కడ ఏమైందంటే బాలికకు భగీరథకు సంబంధం ఉందన్న విషయం మనకు స్పష్టమవుతోంది. అట్ ది సేమ్ టైం ఎక్కడ ఈ కేసు మలుపు తిరిగింది అంటే, భగీరథ్ కరీంనగర్ పిఎస్ స్టేషన్లో పోయి ఇది ఒక హనీ ట్రాప్ అని అతను ఎదురు కేసు బుక్ చేశారు. అంటే ఏంటి, ఆ అమ్మాయి తల్లిదండ్రులు లేదా ఆ అమ్మాయి తనను ట్రాప్ చేయడానికి, అమ్మాయి తల్లిదండ్రులు తన దగ్గర నుంచి డబ్బు లాక్కోవడానికి, తాను మంత్రి కొడుకును కాబట్టి తను బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళు ఈ కేసు వేశారు. తన నుంచి 5 కోట్లు అమౌంట్ ఆశిస్తున్నారు, అది ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ పైన కేసు పెడతామని చెప్పి పెట్టారు అని ఉల్టా కేసు బనాయించారు ఆ అమ్మాయి తల్లిదండ్రుల పైన. దీంతో ఇదొక పీఠముడిగా మారిపోయింది. అంటే ఏంటి, ఇది ఒక హనీ ట్రాపా లేకుంటే నిజంగా పోక్సో కేసునా? పోలీసులేమో దీనిపైన పోక్సో కేసు నమోదు చేశారు. పోక్సో కేసు ఎంత తీవ్రంగా ఉంటుందో మనకందరికీ తెలిసిందే. సామాన్యులపైన ఎవరిపైన పోక్సో కేసు నమోదైతే అసలు వాళ్ళకు బెయిల్ ఉండదు, ఏముండదు, నేరుగా తీసుకొని లోపల కూర్చోబెట్టి విచారణ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, కటకరాలక తోసేస్తారు, మరో మాట లేకుండా. కానీ అయితే ఇక్కడ మంత్రి కొడుకు కావడం వల్ల, హై ప్రొఫైల్ కేసు కావడం వల్ల ఈ విషయంలోన కొంచెం తాత్సారం జరిగిన మాట అయితే వాస్తవమని చాలామంది అంటున్నారు. మరికొంతమంది అనడం ఏంటంటే, మోడీ గారు హైదరాబాద్కు వచ్చే నేపథ్యంలోన ఆయన వచ్చారు, ఆయన వస్తున్నారని తెలిసి ఆయన వచ్చి వెళ్ళేదాకా ఈ కేసు విషయంగా ఏమి మాట్లాడడం వద్దని పోలీసు వర్గాలు, అధికార వర్గం అందరూ కూడా కాస్త మిన్నకున్నారన్న మరొక మాట కూడా వినిపిస్తోంది. ఇందులో నిజాలు ఏంటో వాళ్ళకే తెలియాలి. కాకపోతే ఒకటైతే వాస్తవం, ఏంటి, అమ్మాయిల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవం, పోలీసులు దీన్ని పోక్సో కేసుగా కట్టింది వాస్తవం, భగీరథని ఇంతదాకా అరెస్ట్ చేయకపోవడం వాస్తవం, భగీరథ్ వీళ్ళపైన ఉల్టా కేసు బనాయించింది వాస్తవం, హనీ ట్రాప్ కేసుగా బనాయించింది వాస్తవం. ఈరోజు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు డీజీపీని పిలిపించి సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఆలస్యం చేశారు, వెంటనే సిట్ ఏర్పాటు చేయండి అని చెప్పింది కూడా వాస్తవం. మరి ఈ కేసు ఎటు వెళుతుంది, ఏ విధంగా వెళుతుంది? చాలామంది బండి సంజయ్ని అంటున్నారు, పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు ఏంటంటే, నేను బీసీ నేతనని, మా ఎదుగుదల ఓరలేక కొంతమంది నాపై కుట్ర పన్నారు అని బండి సంజయ్ ఆరోపిస్తూ ఉంటే ఆయన అన్నారు, అసలు ఈ కేసుకు మీరే స్వయంగా విచారణకు ఆహ్వానించి ఉంటే మరింత హుందాగా ఉండేది, అది వదిలేసి మీపైన ఎవరో కుట్ర చేస్తారని ఎందుకు అంటున్నారు? బాధితురాలు కూడా మున్నూరు కాపు వర్గం అని అంటున్నారు, మళ్ళీ ఆమె కూడా బలహీన వర్గానికి చెందిన వాళ్ళే కదా, మళ్ళీ ఎలా మీపైన బనాయించగలరు, ఎలా మీపైన కుట్ర పన్నగలరు అని ఆయన ఎదురు ప్రశ్నించారు. సో కేసు చాలా దూరం వెళ్ళింది, సంక్లిష్టంగా మారింది. మరి బండి సంజయ్ వాళ్ళ కుమారుడు, పుత్రరత్నం భగీరథ్ పరిస్థితి ఏమవుతుంది, భగీరథ్ భవిష్యత్తు ఏమి కానుంది? నిజంగా అక్కడ ఆ వ్యవహారం జరిగినప్పుడు అంటే మరొక మాట కూడా వస్తుంది, ఇంత జరుగుతూ ఉంటే మళ్ళీ ఆ తల్లిదండ్రులు ఇంతకాలం నుంచి ఎందుకు ఉపేక్షించారు అన్న ఇంకొక వాదన కూడా వినిపించింది. అయితే వాళ్ళు ఉపేక్షించారో లేదా ఇంతకాలం భయపడి ఊరుకున్నారో, చివరికి ఇది ఇట్లా కాదు, వీళ్ళు చాలా అన్యాయం చేసేస్తున్నారని బయటకు వచ్చి కేసు బనాయించారో, కేసు కట్టారో మనకు తెలియదు. ప్రస్తుతం అయితే కేసు కళ్ళెదురు కనిపిస్తోంది. మరి పోలీసులు దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తారు, మళ్ళీ మహిళా డీసీపీ ఆమె నేతృత్వంలో ఉన్న సిట్ ఏర్పాటైంది, ఏం చేస్తారో అనేది మనం ఇప్పుడు వేచి చూడాల్సిన విషయం. మొత్తం మీద ఈ ఒక్క కేసు పొలిటికల్ హై డ్రామాగా మారిపోయింది. చూద్దాం ఏమవుతుంది.